హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజు మన వీడియో టాపిక్ మహిళలకి శుభవార్త. ఈ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్ లో భాగంగా మీకున్నటువంటి టార్గెట్స్ ఏంటి, ఏ విధంగా మీ ఫోన్లో ఉన్నటువంటి మొబైల్ ద్వారా అప్లై చేసుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ని నేను మీకు ఇందులో అందించడం జరుగుతుంది. ఎంత శాలరీ వస్తుంది, ఏ సంవత్సరానికి ఎంత శాలరీ వస్తుంది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ని కూడా అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిసారిగా మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ నుండి నేను ఆశించేది కేవలం లైక్ మాత్రమే. ఇక మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ యొక్క పథకం పేరు చూసుకున్నట్టయితే భీమా సఖీ పథకం. ఇది కేంద్ర ప్రభుత్వం LIC అండర్ లో ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇందులో అర్హత 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ అవసరం లేదు. కేవలం 10వ తరగతితో మాత్రమే ఈ జాబ్స్ ని పొందేటటువంటి అవకాశం ఉంది. అయితే ఎంత ఏజ్ ఉండాలి? కేవలం మహిళలకు మాత్రమే ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జాబ్స్ అనేది ఇస్తున్నారు, పురుషులకైతే లేదు. ఇందులో ఎంత ఏజ్ ఉండాలి అంటే 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు ఉంటే సరిపోతుంది. 18 కన్నా తక్కువ కానీ 70 కన్నా ఎక్కువ ఉన్నవారు ఇందులో అప్లై చేసుకోలేరు. ఇక ఈ పథకం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే డిసెంబర్ 9వ తారీఖు రోజున 2024 డిసెంబర్ 9 రోజున ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. మనం ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైం 7/1/2025. ఇక మనం పట్టణ ప్రాంతాలలో వారికైతే ఈ పథకం అందుబాటులో లేదు. గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే హౌస్ వైఫ్స్ కానీ డైలీ వర్కర్స్ గా కూలీలకు వెళ్తూ ఉంటారు, చిన్న చిన్న బిజినెస్, ఎక్కువ చదువుకున్నా కూడా 10-12 తరగతులు చదువుకున్న వాళ్ళు చిన్న చిన్న బిజినెస్ చేస్తూ చాలని జీతాలతో ఉంటారు. అలాంటి వారందరికీ ఈ పథకం గొప్ప వరం లాంటిది. ఇక అప్లికేషన్ చేసుకున్న తర్వాత, ఈ పథకంలో భాగంగా అప్లికేషన్ చేసుకున్న తర్వాత ట్రైనింగ్ అనేది LIC వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ ట్రైనింగ్, మీ దగ్గర ₹1 కూడా తీసుకోరు. ఆ తర్వాత IRDAI నుండి ఒక చిన్న ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టయితే మీరు ఈ పథకంలో భాగంగా సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నటువంటి వారవుతారు. ఏజెంట్ కోడ్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి? ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఈ పథకంలో భాగంగా నియమించుకున్న తర్వాత ఫస్ట్ సంవత్సరానికి గాను మీకు ₹7,000 జీతాన్ని నెలకి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటుగా కమిషన్ కూడా వస్తుంది. మీరు చేసేటటువంటి పాలసీస్ కి, ఒక్కొక్క పాలసీకి ₹2,000 కమిషన్ అనేది కూడా రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చుంటది, ఖచ్చితంగా ఈ పాలసీస్ అనేది చేయాలా, చేయకపోయినా ఈ నెలకి వచ్చేటటువంటి జీతం వస్తుందా అని చెప్పేసి మీకు డౌట్ వచ్చుంటది. దీని గురించి నేను క్లారిటీ చివరిలో ఇస్తాను, వీడియోని కంటిన్యూ చేయండి. ఇక 2వ సంవత్సరానికి గాను ₹6,000 నెలవారీ జీతంతో పాటు కమిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక 3వ సంవత్సరానికి గాను ₹5,000 జీతంతో పాటు కమిషన్ ₹2,000 కూడా రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 3 సంవత్సరాల పాటు మీకు జీతంతో పాటు ఇక్కడ కమిషన్ కూడా రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ 3 సంవత్సరాల తర్వాత ఏంటి పరిస్థితి? 3 సంవత్సరాలు చేశారు, బాగానే ఉంది. 3 సంవత్సరాల తర్వాత ఇందులో నుండి వైదొలగాల అసలు ఏంటి అంటే, ఈ 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ శాలరీ అనేది ఆగిపోతుంది. మీరు కావాలంటే మీ విలేజ్ లో ఉన్నటువంటి LIC ఏజెంట్లు ఉంటారు కదా, వారిలాగానే మీరు పాలసీస్ అనేది చేసుకోవచ్చు. మీకు 35% కమిషన్ అనేది LIC వారు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇందులో భాగంగా జాయిన్ అయినటువంటి మహిళలకి ఎవరికైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే ఇక్కడ ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. గ్రాడ్యుయేట్స్ కి మాత్రమే ఇది. ఈ ఎగ్జామ్ లో క్వాలిఫై అయితే DO డెవలప్మెంట్ ఆఫీసర్, ఇది హయ్యర్ ఎడ్యుకేషన్ తో, హయ్యర్ సాలరీతో ఉండేటటువంటి LIC జాబ్. ఈ జాబ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, పర్మనెంట్.
ఇక నెక్స్ట్ వచ్చేసి దీని అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఎల్ఐసి ఆఫీస్ కి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గరలోని ఎల్ఐసి ఆఫీస్ కి మీ యొక్క ఆధార్ కార్డ్, మీ రేషన్ కార్డ్, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఇవి తీసుకొని మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఎల్ఐసి ఆఫీస్ లో. లేదు నేను అక్కడి వరకు వెళ్ళలేను, ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి అనుకున్నట్టయితే కింద డిస్క్రిప్షన్ లో నేను మీకు ఎల్ఐసి లింక్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఏదైతే ఈ డీటెయిల్స్ అన్ని చెప్పానో ఈ డీటెయిల్స్ అన్ని అక్కడ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అప్లికేషన్ కూడా మీరు ఆన్లైన్ లోనే అప్లికేషన్ కూడా చేసుకోవడానికి నేను మీకు లింక్ ఇచ్చాను. కావాలంటే ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు టోటల్ డీటెయిల్స్ చదువుకొని మీ మొబైల్లోనే మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఇది అప్లికేషన్ ప్రాసెస్. అయితే ఈ 3 సంవత్సరాల కాల వ్యవధిలో మీరు ఎంత సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంది అంటే నేను ఇక్కడ మీకు ఒక విషయం క్లారిటీ ఇస్తాను అని చెప్పాను కదా. ఇక్కడ 7,000 జీతం రావాలంటే మొదటి సంవత్సరం మీరు కంపల్సరీగా నెలకి 2 పాలసీల చొప్పున సంవత్సరానికి 24 పాలసీలు అనేది తప్పనిసరిగా కట్టించాలి. అలా కట్టించినప్పుడు మాత్రమే ఈ 7,000 రూపాయల జీతం అనేది మీకు రావడం జరుగుతుంది. సో మీ యొక్క వే ఆఫ్ లాంగ్వేజ్, మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది మీకు తెలుసు. మీరు ఈ 24 పాలసీలు చేయించేటటువంటి అవకాశం మీకు ఉన్నట్టయితేనే, మీ వల్ల అవుతుంది అనుకుంటేనే ఈ పథకాన్ని అప్లై చేసుకోండి, లేకపోతే వద్దు. ఎందుకంటే ఈ 24 పాలసీస్ కనుక మీరు చేయించినట్లయితే మీకు ఈ 7,000 రూపాయల జీతం అనేది ఇవ్వరు. ఇది క్లియర్. ఇక నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ సంవత్సరానికి గాను 24 పాలసీస్ మీరు చేయించినట్టయితే 48,000 కమిషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే 7,000 రూపాయల చొప్పున 84,000 రూపాయల జీతం కూడా రావడం జరుగుతుంది. ఇక ఇక్కడ మళ్ళీ 2వ సంవత్సరానికి గాను 6,000 రూపాయల జీతం రావాలి అంటే ఫస్ట్ ఏదైతే 24 పాలసీస్ చేయించారో అందులో నుండి 65% రెన్యువల్ అనేది కావాలి. అంటే ఫస్ట్ సంవత్సరం కట్టుకున్నటువంటి డబ్బులు సెకండ్ సంవత్సరం కూడా వాళ్ళు కంటిన్యూ చేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే ఇక్కడ మీకు 6,000 రూపాయల జీతాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం అండ్ ఎల్ఐసి వాళ్ళు మీ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది. ఇది 65%. అంటే 100 పాలసీస్ చేయించినట్టయితే అందులో 65 పాలసీస్ అనేది రెన్యువల్ లో ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మీకు ఇక్కడ 6,000 చొప్పున 12 నెలలకి 72,000 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. ఇక 3వ సంవత్సరానికి ఇక్కడ 2వ సంవత్సరం రెన్యువల్ అయినటువంటి పాలసీలలో మళ్ళీ 65% రెన్యువల్ అయినట్టయితే 3వ సంవత్సరం 5,000 రూపాయల చొప్పున 60,000 రూపాయలు రావడం జరుగుతుంది. మొత్తంగా 2,64,000 రూపాయలు అనేది 3 సంవత్సరాల కాలానికి మీరు పొందేటటువంటి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, నేను దీని గురించి పూర్తి క్లారిటీగా చెప్పాను కదా. ఇప్పుడు మీరు అప్లై చేసుకుంటారా లేదా అనేది ఇక మీరు నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల అన్ని వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.